ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మనమిత్ర వాట్సాప్ ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొబైల్ నెట్వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సుమారు 3000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందన్నారు. నెట్వర్క్ సంస్థలతో మాట్లాడి 3 నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 33,949 మంది పిల్లలను స్క్రీనింగ్ చేసినట్టు వెల్లడించారు. స్క్రీనింగ్తో పాటు ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటన కోసం సర్క్యులర్ జారీ చేశామని, నెలలో సెక్రటరీలు 3 రోజులు, పీహెచ్ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు పర్యటించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.